నమస్కారం. ఈరోజు మనం పవిత్రమైన లింగాష్టకం పఠించబోతున్నాము. ఈ అష్టకాన్ని పఠించడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయని, భక్తి మరియు జ్ఞాన మార్గంలో మన ప్రయాణం వేగవంతం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా లింగాష్టకాన్ని పఠిస్తూ ప్రతి శ్లోకానికి అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. దీని అర్థం బ్రహ్మ, విష్ణు మరియు దేవతలచే పూజింపబడిన లింగం, నిర్మలమైన కాంతితో ప్రకాశించే లింగం, జన్మజనిత దుఃఖాలను నశింపచేసే లింగాన్ని నేను సదాశివుని రూపంగా నమస్కరిస్తున్నాను. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దీని అర్థం దేవతలు మరియు మునులచే పూజింపబడిన లింగాన్ని, కామదహనుడికి కరుణ చూపించిన లింగాన్ని, రావణుడి అహంకారాన్ని నశింపజేసిన లింగాన్ని నేను సదాశివుని రూపంగా నమస్కరిస్తాను. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा శివలింగం. దీని అర్థం సర్వ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించబడిన లింగాన్ని, బుద్ధిని పెంపొందించే లింగాన్ని, సిద్ధులు, దేవతలు మరియు అనుచరులచే పూజింపబడిన లింగాన్ని నేను సదాశివుని రూపంగా నమస్కరిస్తాను. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దీని అర్థం బంగారు మరియు విలువైన రత్నాలతో అలంకరించబడిన లింగాన్ని, సర్పాధిపతిచే చుట్టబడిన లింగాన్ని, దక్షుడి యజ్ఞాన్ని నశింపజేసిన లింగాన్ని నేను సదాశివుని రూపంగా నమస్కరిస్తాను. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దీని అర్థం కుంకుమ మరియు చందనంతో అభిషేకించబడిన లింగాన్ని, పద్మమాలలతో సుసంపన్నమైన లింగాన్ని, సంచిత పాపాలను నశింపచేసే లింగాన్ని నేను సదాశివుని రూపంగా నమస్కరిస్తాను. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దీని అర్థం దేవగణాలు పూజించి సేవించే లింగాన్ని, భక్తులు భావపూర్వకంగా పూజించే లింగాన్ని, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించే లింగాన్ని నేను సదాశివుని రూపంగా నమస్కరిస్తాను. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దీని అర్థం అష్టదళ పద్మంపై ప్రతిష్ఠించబడిన లింగాన్ని, సర్వసృష్టికి కారణమైన లింగాన్ని, అష్టదరిద్రాలను నశింపచేసే లింగాన్ని నేను
సదాశివుని రూపంగా నమస్కరిస్తాను. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దీని అర్థం దేవతా గురువైన బృహస్పతి మరియు ఉత్తమ దేవతలచే పూజింపబడిన లింగాన్ని, దేవతా మందిరాల్లో పుష్పాలతో నిత్యము ఆరాధించబడే లింగాన్ని, పరమాత్మ స్వరూపమైన మరియు పరాత్పరమైన లింగాన్ని నేను సదాశివుని రూపంగా నమస్కరిస్తాను. లింగాష్టకమిదం పుణ్యం యః పఠే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. దీని అర్థం శ్రీ లింగాష్టక స్తోత్రాన్ని భక్తిపూర్వకంగా శివుని సమక్షంలో పఠించిన వారు మృతినంతరం శివలోకాన్ని చేరి శివునితో కలిసి సదా ఆనందంగా విహరించగలుగుతారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.